ఇగో నీ బాధ అర్థం చేసుకున్నా. ఒక కుటుంబ పెద్దగా నీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పిండ్రు, గ్రామస్తులు చెప్పిండ్రు, అధికారులు చెప్పిండ్రు. మరి నువ్వు కిందికి రా, వచ్చి అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు పూర్తిగా సహకారం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎమ్మెల్యేగా. ప్రభుత్వ పరంగా కానీ ఇంకా అవసరం అనుకుంటే మరి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అన్ని విషయాలు మాట్లాడదాం. కానీ నువ్వు ఇలాంటి చర్య తీసుకోవద్దు, మంచిది కాదు. మరి చాలా మాకే బాధ అనిపిస్తుంది. నేను కూడా ఈ రోజు నా ఆరోగ్యం బాగాలేకున్నా నీకోసం హాస్పిటల్కి వెళ్ళేసి మరి ఇట్లా ఈ సంగతి తెలియంగానే మరి హుటాహుటిన నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. నువ్వు కిందికి రా, అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ రోజు కాకుండా మళ్ళీ రేపు ఎల్లుండి కూడా నువ్వు హైదరాబాద్కి వచ్చినా సరే, లేకపోతే మెదక్ పోదాం, కలెక్టర్తో మాట్లాడతా. నీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు అనవసరంగా ఇట్లాంటి పని చేసుకోవద్దు. మరి నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్యామిలీ మొత్తం నీ మీద ఆధారపడ్డది. నీ పడుకుందాం. నువ్వు కిందికి రా తమ్మి, ప్లీజ్. దా తమ్మి, దా. వెరీ గుడ్, శభాష్. గతంలో విఆర్ఏగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండేది. మరి నా ఉద్యోగం పోయింది. ఆ విఆర్ఓ వ్యవస్థను తీసేసిండ్రు. మళ్ళీ ఆ వ్యవస్థ రావాలి, రాష్ట్రమంతటా రావాలని చెప్పి మరి ఆయన మరి కరెంటు హైటెన్షన్ టవర్ ఎక్కడం 2 గంటల నుంచి ఇప్పటి వరకు మరి ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే మాట ఇవ్వాలి. అప్పటి వరకు నేను దిగను. ఈ విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ పునరావృతం కావాలి. గతంలో ఏ విధంగా ఉండనో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఈ ప్రభుత్వం దగ్గర పోయి మా తరఫున మొత్తం రాష్ట్రం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఆ అబ్బాయి ప్రదీపు మరి 4 గంటల నుంచి మరి నేను ఆత్మహత్య చేసుకుంటా, మీరు మాట ఇచ్చేదానిక కాదు అని చెప్పి మరి నేను హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఆ అబ్బాయికి నేను మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయన బాధ అర్థం చేసుకున్నా. ఆయన ఉద్యోగం పోయి ఆయన కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఇలాంటి కుటుంబాలు చాలా రోడ్డు మీద పడ్డాయి. ఈ వ్యవస్థ మళ్ళీ పునరావృతం కావాలి. గతంలో ఏ విధంగా ఉందో మళ్ళీ అదే విధంగా ఉండాలని చెప్పి మరి ఆయన తపన. దాన్ని మేము పూర్తి అర్థం చేసుకున్నాం. తప్పకుండా మొత్తం రాష్ట్ర స్థాయిలో విఆర్ఏల తరఫున మరి మేమందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ మరి పూర్తిగా ప్రభుత్వంకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ వ్యవస్థను మళ్ళీ యథావిధిగా నడపాలని చెప్పి. గ్రామాలలో ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు మస్కూరులు అనేది ఆ పేరును మార్చి విఆర్ఓ కింద వచ్చింది. మళ్ళీ దాన్ని అదే విధంగా పునరావృతం చేయాలి. యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ఉండనో ఆ పోస్టు మళ్ళీ అదే విధంగా ఉండాలని చెప్పి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మరి సమస్య. దాన్ని పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మేము కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇప్పిస్తాం. తప్పకుండా మరి అసెంబ్లీలో కూడా మరి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసేందుకు మేము మా సాయశక్తుల, నా ఒక్కని తరపున కాదు, మొత్తం అందరూ ఎమ్మెల్యేలను కలిసి మా బీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ